ఉద్యోగం రాక ప్రవళికాన్ని నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు ఎఫ్ఐఆర్ అంటగడతారా అంటూ పోలీసులపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఇది సిగ్గుమాలిన చర్య అని అభిప్రాయపడ్డారు. పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని తాము గవర్నర్ను కలుస్తామని చెప్పారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మాట్లాడారు. ప్రవళిక ఆత్మహత్య కేసీఆర్ బీఆర్ఎస్ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు ఉసురు ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబానికి తగులుతుందన్నారు. నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆమె కుటుంబాన్ని పరామర్శించే తీరిక మంత్రి కేటీఆర్ కు లేదు కానీ పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకునేందుకు టైం ఉందని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి ఇది చివరి ఎన్నిక కావడం కోసం యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మనస్తాపం కలిగి అనేక మంది ఈ 9 ఏళ్లుగా కళ్ళకు ఒత్తులు పెట్టుకొని ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల పిట్టల్లా రాలిపోతున్నారు. తల్లిదండ్రులకు భారం అయిపోతున్నామని, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బు మా మీదనే వారు వెచ్చిస్తున్నారు, ఫలితం లేకుండా పోతుందనేటువంటిది ఆవేదన. ఈ వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందినటువంటి ఈ ప్రవళిక ఇంత జరిగిన రాత్రి అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసి నేను ఆ సంఘటన స్థలానికి వెళ్తే దాదాపు 5 గంటలు కొన్ని వేల మంది యువకులు స్వచ్ఛందంగా